హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి చింతపండు వచ్చేసింది, ఇప్పుడు చింతకాయ వచ్చింది ఏంటండి అనుకోకండి. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, కానీ అప్లోడ్ చేయడం లేట్ అయింది అంతే. ముందుగా అయితే నేను చింతకాయని ఒక తట్టలో వేసుకొని శుభ్రంగా కడుగుతున్నాను. ఒక 2-3 సార్లు కడిగేయాలి, ఎందుకంటే చింతకాయ పైన కొంచెం పొట్టు పొట్టులాగా ఉంటుంది కదా, బ్లాక్గా. అదంతా పోయేటట్టుగా నీట్గా కడగాలి. ఆ కడిగిన దాన్ని ఒక బట్ట పైన వేసి ఆరనివ్వాలి. తడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. ఆ చింతకాయ కొంచెం ఆరిన తర్వాత తీసుకుంటే పొట్టు బాగా వస్తుంది. పెద్ద పెద్ద చింతకాయలు అనుకోండి, మధ్యలోకి ఇడిచేస్తే కొంచెం నారల్లాగా వస్తుంది. ఆ నారల్లాగా వచ్చిన దాన్ని ఈజీగా తీసేయచ్చు. నేనైతే చాక్తో తీస్తున్నానండి, ఎవరిష్టం వారిది. కొంతమంది అయితే స్పూన్తో కూడా తీస్తారు. చూడండి, చేతితో తీసేస్తున్నాను డైరెక్ట్గా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా తీసేయాలి. ఇప్పుడు ఈ చింతకాయలన్నీ కొంచెం పండులా ఉన్నాయని తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా అంటే 1-2 అలా తీసుకొని రోట్లో వేసుకొని ఉప్పు వేసి దంచేయాలి. ఈ చింతకాయలన్నీ మంచిగా ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి. ఈ దంచిన వాటిని అన్నిటినీ ఒక 2-3 రోజులు ఒక డబ్బాలో వేసి ఉంచాలండి. ఒక డబ్బాలో తీసుకొని ఒక 2-3 రోజులు వదిలేయాలి. ఎందుకంటే అందులో సీడ్స్ తీసేయాలి కదా. ఒక 2 రోజులు అలా వదిలేస్తే మంచిగా ఉప్పు వాటికి పట్టుకొని సీడ్స్ మనకు తీసేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేయడానికి కొద్దిగా జీలకర్ర వేంపుతున్నాను. జీలకర్ర అలాగే ధనియాలు కూడా కొద్దిగా వేంపుతున్నాను. సిమ్లో పెట్టేసి వేంపుకోవాలి. అలాగే ఆవాలు కూడా వేంపుతున్నాను. ఆవాలు వేంపుకోవడం మీ ఇష్టం, ఎందుకంటే కొందరు వేంపుతారు, లేకుంటే కొందరు అలాగే పచ్చివే పొడి చేసి వేసేస్తారు. కానీ నేను మాత్రం వేంపుతున్నాను. అలాగే కొద్దిగా మెంతులు కొంచెం తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే చేదు అవుతుంది. ఇప్పుడు ఈ అన్నింటినీ పొడి చేసి పట్టుకోవాలి. నేనైతే నాకు చింతపండు, ఈ చింతకాయ 1 కిలో వరకు వచ్చింది. కిలో చింతకాయ కాబట్టి నేను ఒక ½ కిలో, 1/2 కేజీ వరకు మిరపపండు తీసుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే వెల్లిపాయలు వేస్తున్నాను. వెల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన సీడ్స్ తీసేసిన చింతకాయ పేస్ట్ ఉంది కదా, ఇందులో ఇప్పుడు ఈ మిరపపండు మిక్సీ పట్టేసాం కదా, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఉంది కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టేయడమే. ఇదంతా తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేశాను. ఈ చట్నీని ఎలా పోపు పెట్టాలో ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసి లైక్ చేయండి.